ఈరోజు గుంటూరు జిల్లా కాకాని మండలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైన శివాలయాల్లో ఒకటి. అత్యంత విశిష్టతను ఈ దేవాలయం కలిగి ఉంది. అత్యంత విశాలమైన ఈ దేవాలయంలో అన్ని ఊర్ల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. భ్రమరాంబ అమ్మవారు మల్లేశ్వర స్వామి వారు వచ్చిన భక్తుల యొక్క కోరికలను, వారి మనసులో ఏవైతే కోరుకుంటారో ఆ కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తారని భక్తుల యొక్క నమ్మకం. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా సంతోషంగా తిరిగి వెళ్తారు. అలాగే ఈ దేవాలయం యొక్క విశిష్టత రాహుకేతువుల పూజ. రాహుకేతువుల పూజకు ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. రాహుకేతు దోషాలు ఉన్నవారు ఈ దేవాలయంలో పూజలు చేయించుకుంటే దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇంకా వివాహం కొరకు, పిల్లల కొరకు, ఉద్యోగాల కొరకు, అనేక వారి యొక్క అవసరాల కొరకు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుని యొక్క కోరికలను తీర్చడానికి శ్రీ భ్రమరాంబ అమ్మవారు మల్లేశ్వర స్వామివారు తీరుస్తారనేసి భక్తుల యొక్క నమ్మకం. సోమవారం రోజున ముఖ్యంగా పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. అలాగే మహాశివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణము తెల్లవార్దులు జరుగుతుంది. ఈ కళ్యాణానికి అనేక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి సందర్శించుకుంటారు. అత్యంత వైభవంగా ఈ రోజున పూజలు నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజున. అలాగే గుంటూరు జిల్లా ఈ బస్టాండ్ దగ్గర నుంచి సర్వీస్ ఆటో ఎక్కితే దేవాలయం దగ్గర దించుతుంది. అలాగే విజయవాడ నుంచి 10-12 కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా. చాలా సులభంగా ఏ ప్రాంతం వారైనా సరే గుంటూరు బస్టాండ్కి వచ్చేసి కాకాని శివాలయం అంటే ఆటోలు తీసుకెళ్తాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించుకోవాల్సిన విశిష్టతని ఈ దేవాలయం కలిగి ఉంది. భ్రమరాంబ అమ్మవారు మల్లేశ్వర స్వామివారు దర్శనం చేసుకుంటే తమ మనసులోని ప్రతి ఒక్క కోరిక తీరుతుందనేసి భక్తుల యొక్క నమ్మకం. ఎంతో విశిష్టతను కలిగి ఉన్న ఈ పవిత్రమైన శివాలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. విశాలమైన ఈ దేవాలయంలో భక్తులందరూ ప్రతి ఒక్కటి ఎంతో ప్రశాంతంగా వాళ్ళు ప్రదక్షిణలు చేసుకుంటూ, మనసులో శివధ్యానం చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా సందర్శించుకోవాల్సిన ముఖ్యమైన దేవాలయం. ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ముందుగా కాలభైరవుడు, తర్వాత ప్రదక్షిణలు చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు, అలాగే వాళ్ళు ఏమైతే కోరుకుంటారో ఇక్కడ నమస్కరించుకొని చెట్టు కింద పసుపు కుంకాలు పూలు అర్పించుకొని దీపారాధన చేసి సాంబ్రాణీలు వెలిగించి హారతులు ఇస్తారు. వాళ్ళ మనసులో ఉన్న కోరికలను తెలుపుకుంటారు. అత్యంత విశిష్టమైన ఈ దేవాలయం గుంటూరుకి దగ్గరలోనే ఉంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పొంగళ్ళు అర్పిస్తారు నైవేద్యంగా. ఉచిత అన్నదానం జరుగుతుంది, ఉచిత ప్రసాదాలు అందుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తితో ఈ ఆలయానికి వస్తారు. అలాగే ఇక్కడ ఉన్న చెట్టు కింద దీపారాధన చేసుకొని వాళ్ళ మనసులో కోరికలను ముడుపులు కట్టుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా ఇంకా మా కోరిక తీరిపోయింది, మా బాధలు నెరవేరాయి అనేసి, మా బాధలు కూడా తీరిపోతున్నాయి అన్న సంతోషంతో ఎంతో తృప్తిగా సంతోషంగా ఈ దేవాలయంలో సంచరిస్తూ ఉంటారు.
ఎంతో విశిష్టతను కలిగిన ఈ దేవాలయం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా సందర్శించుకోవలసి ఉంటుంది. ప్రముఖమైన దేవాలయాల్లో కాకాని శివాలయం కూడా ముఖ్యమైనది. ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం చేసుకొని, భ్రమరాంబ మాత, మల్లేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని భక్తులు ఎంతో సంతోషంతో తిరిగి వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరికలను తీర్చుకోవడానికి, అలాగే ప్రశాంతమైన మనసుకి కోసం కూడా ఈ శివాలయానికి వస్తూ ఉంటారు. అనేక భక్తుల యొక్క కొంగు బంగారమైన ఈ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయం ప్రతి ఒక్క హిందువు తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం. 2000 సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా ఈ దేవాలయం వెళ్ళి నేను వీడియో చేసుకున్నాను. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దీవెనలు, ఆశీస్సులు వీళ్ళందరికీ, వీళ్ళ కుటుంబాలకు కూడా కలగాలనేసి దేవుణ్ణి ప్రార్థించాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడో ఒకసారి తప్పకుండా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. అక్కడ ఉన్నంతసేపు కూడా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోక బాధలు, ఈ లోక ఆలోచనలు అన్నీ మరచిపోయి ఎంతో ప్రశాంతంగా అక్కడ దేవాలయంలో మనము సమయాన్ని గడుపుతాం. బయటకు వచ్చే వరకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి. మీ యొక్క కోరికలను సఫలీకృతం చేసుకోండి. శ్రీ భ్రమరాంబ అమ్మవారు మల్లేశ్వర స్వామి గారి యొక్క దీవెనలు మీకు, మీ కుటుంబాలకి అందరికీ లభించాలని, ఆ పరమేశ్వరుడి దీవెనలు అందరికీ కలుగుతాయని కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.